హర్ష గారు రైటర్‌గా అండ్ యాక్టర్‌గా అందరికీ చాలా బాగా దగ్గరయ్యారు. బట్ డైరెక్టర్‌గా ఎందుకు అంత సక్సీడ్ కాలేదు అంటే ఏం చెప్తారు? పనికిమాలిన మొహమాటం అండి. అనవసరమైన మంచితనం. అంటే అందరితో మంచిగా ఉందాం అనుకుంటాం చూడండి. అంతకన్నా దిక్కుమాలిన థాట్ ఇంకోటి లేదు. యూ హ్మ్. హావ్ టు టేక్ ఎ స్టాండ్. ఒక హ్మ్. సైడ్ ఎళ్ళిపోవాలి. హ్మ్. ఏదైనా. ఇప్పుడు ఒక క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాం అనుకోండి. జనరల్ గేమ్‌లా చూస్తాను అనుకున్నోడికి ఏ కిక్ ఉండదు. అసలు అలాంటోడితో వేస్ట్. లేదా ఒక స్టాండ్ తీసుకొని చూస్తున్నాడు అనుకోండి. లేదు ఈ టీమ్, ఆ టీమ్ అంటే స్పోర్ట్‌తో పోల్చకూడదు కానీ, బట్ వెన్ యూ ఆర్ కమింగ్ వెన్ ఇట్ కమ్స్ టు అ ప్రొఫెషన్, ఒక క్రాఫ్ట్, ఒక బాధ్యత, డబ్బు, ఎమోషన్స్ అన్నీ యాడ్ అయ్యి ఉన్నప్పుడు చాలా నిర్దాక్షిణ్యంగా, చాలా నిష్కర్షగా ఉండాలి. చాలా దృఢంగా ఉండాలి. అది లేకుండా ఇందాక నేను చెప్పాను చూడండి. పోన్లే ఆళ్ళు కష్టాల్లో ఉన్నారేమో కొంచెం అలా ఆలోచిద్దాం. పాపం ఈ మనిషి ఇలా చేయలేకపోతున్నాడు ఇలా ఆలోచిద్దాం. ఫ్లెక్సిబుల్‌గా ఉండవు. ఇప్పుడు అనిల్ రావిపూడి ఉన్నాడు. ఇప్పుడు మనిషి గురించి చూడండి ఎన్ని సార్లు ప్రస్తావిస్తున్నాం ఆఫ్‌కోర్స్. హి డిజర్వ్స్ ఇట్ మోర్ దాన్ దట్. నేనేమంటానంటే సినిమా కోసం తనని తాను మర్చిపోయేలా పనిచేసే ఏ టెక్నీషియన్ కూడా ఎప్పుడు సఫర్ అవ్వడండి. హ్మ్. అందులో ఉన్న మనుషుల కోసం గట్టిగా మాట్లాడితే ప్రేక్షకుల కోసం ఆలోచిస్తున్నాం. కరెక్ట్ కాదు ఇది. అంటే అది నిజం ఉండదు. కరెక్ట్ కాదు కాదు. అందులో నిజం ఉండదు. అదేదో దాన్నేమంటారంటే హిపోక్రసీ. బహుశా నాకు హిపోక్రసీ ఎక్కువైపోయిందేమో ఆ టైంలో. డైరెక్షన్ టైంలో. అందరితో మంచిగా ఉందాం అనుకోవటం, మంచిగా ఉండకూడదా గొడవలేసుకోవాలా? కాదు. స్ట్రాంగ్‌గా ఉండు. గొడవ పెట్టడం వేరు, హార్ష్‌గా ఉండడం వేరు, స్ట్రాంగ్‌గా ఉండటం వేరు. సో, నేను మంచితనంగా వెళ్దాము, చాలా అందరిని కన్విన్స్ చేసుకొని వెళ్దాం. అందరూ ఏమన్నా మనం అందులో ఒకటుంటుంది. రైటర్సు ఆళ్ళేమంటే దాన్నే పట్టుకుంటారండి అని అంటారు. ఆ అపప్రద రైటర్స్‌కుంటుంది. సో, అది నాకు ఉండకూడదు అని ఎందుకో అనుకున్నాను. అది ఉండడం వల్ల నష్టం ఏంటో నాకు అర్థం కాలే. తర్వాత అర్థమైంది దెబ్బతిన్నాక. హ్మ్. ఇప్పుడు నేను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు అని చెప్పి నేను వాదిస్తున్నానంటే, నిజంగా దానికి 3 కాళ్ళు ఉన్నాయేమో అని ఎందుకు అనుకోకూడదు? యాజ్ సింపుల్ యాజ్ దట్. యెస్. అయితే అయ్యి ఉండాలి. లేదా చేసేయాలి. ఒక కాలు తీసేయాలి దాన్ని. నేను అన్నది నిలబడాలంటే ఆ రెండిట్లో ఏదో ఒకటి చేయాలి. ఒకటి అది నిజంగా అయ్యి ఉండాలి. లేదా దాన్ని ఆ విధంగా చేయాలి. అంతే తప్ప వితండం కలగకూడదు. అలాగని చెప్పి ఈ నిజాన్ని దాచి మనం అవతలోళ్ళు చెప్పిందే నిజం అంటే వాళ్ళని ఫాలో అయిపోకూడదు. ఇది నిజంగా అండి దీని గురించి చాలా పెద్ద టాపిక్. ఐ వాంట్ టు మేక్ సమ్ రియల్ గుడ్ సీరీస్ ఆన్ దిస్. ఓ యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని మరీ చేద్దాం అన్నంత ఆవేశం ఉంది. ఎందుకంటే చాలామందికి క్రాఫ్ట్ తెలుసండి. న్యాక్ తెలీదు. టాక్ట్ తెలీదు. టాక్టే చెప్పాలి. మీకు ఏ స్కూల్‌లో చెప్పరిది. ఏది మన మామూలు రెగ్యులర్ స్కూలు, ఫిల్మ్ స్కూల్ గురించే కాదు. ఎవరైనా. ఏది మనం చదివితే బావుంటదో, ఎంత చదివితే బావుంటదో, ఏ ఫార్ములా మనం అప్లై చేయాలి, ఏ టెక్నాలజీ మనం వాడాలి, ఇవి స్కూల్స్‌లో చెప్తారు. యాక్టింగ్‌లో ఫిల్మ్ స్కూల్స్‌లో ఎక్విప్‌మెంట్ గురించి చెప్తారు, స్కిల్ గురించి చెప్తారు గానీ, మీరు మనుషుల దగ్గరికెళ్ళి ఎలా మాట్లాడాలి? అవతలోళ్ళ మూడ్‌ని ఎలా అర్థం చేసుకోవాలి? అవతలోడు వితన్నంగా వచ్చే మనిషిని నువ్వు ఎలా హ్యాండిల్ చేయాలి? అతి సౌమ్యంగా ఉన్నవాడిని నువ్వు ఎలా ఇచ్చేయాలి? అండర్ కాన్ఫిడెంట్‌గా ఉన్నోడిని ఎలా డీల్ చేయాలో, ఓవర్ కాన్ఫిడెన్స్ ఉన్నోడిని ఎలా డీల్ చేయాలి? ఇవి తెలియాలండి. నిజంగా ఎవరైనా కాస్త మేధావులు, కొంచెం పెద్ద సీనియర్స్ ఉంటారు. వాళ్ళు ఇవి చేస్తే బావుంటదని నా ఫీలింగ్. హ్మ్. ఇన్‌స్టెడ్ ఆఫ్ జస్ట్ అనాలిసిస్ ఆ సినిమా ఎందుకు ఆడింది, అందుకు ఆడలేదు. అయిపోయింది. పోస్ట్ మార్టం ఎవడేం చేస్తాడు? నేననేదేంటంటే, సపోజ్ నేను ఒక రివ్యూ రైటర్ లాగా ఈ సినిమాని ఎండగట్టడం అనేది మాయబజార్‌ని కూడా ఎండగట్టగలను నేను. ఉన్నమాట చెప్తున్నా. హ్మ్. ప్రతి సినిమా మీరేదో క్లాసిక్ చెప్పారో దాన్నే ఎండగడతా. నెగెటివ్ మాట్లాడడం పెద్ద విషయం కాదు. నాకు దమ్ముంటే ఏం చేస్తా సినిమా ఆడతా చెప్పమనండి? ఇప్పుడు ఈ సినిమా ఎందుకు ఆడలేదు? అది అందుకు ఆడట్లేదు. ఇది బోర్ కొట్టింది. అది లాగ్ అయింది. కరెక్టే. కరెక్టే. ఇప్పుడు ఆ రివ్యూ రైటర్ చెప్పడం వల్ల కలెక్షన్స్ పడిపోయి అది ఇది అంటే ఐయామ్ నాట్ ష్యూర్. దాని గురించి నేను మాట్లాడను. ఎందుకంటే నేను అవేవి చూసి ఎఫెక్ట్ అవ్వను. బట్ కొంతమంది అలా ఉంటారు. ఆ కొంతమంది ఎవరిని చూసైనా ఎఫెక్ట్ అయిపోతారు. వాళ్ళ గురించి మనం మాట్లాడొద్దు. సాలిడ్‌గా నేను తినబోతు రుచులెందుకు? ఎవరో చెప్పొద్దు ఆ సస్పెన్స్ మిస్ అవుద్ది నాకు. లీక్ చేయొద్దు నాకు అవి చెప్పొద్దు అని అంటాను చూడండి. అది ఇష్టపడతాను నేను. నా జర్నీ నువ్వెందుకు స్పాయిల్ చేయటం? నేను రుచి చూసి చెప్తానని నా 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 శబరిలాగా పండు కొరికేసి ఇస్తే నేను రాముడిలా ఫీల్ అవ్వను. అది ఎంగిల్‌లాగా ఫీల్ అవుతా. ఎందుకంటే నువ్వు శబరివి కాదు కాబట్టి. సో, హౌ ఐ లుక్ ఎట్ యూ ఈస్ ఎ డిఫరెంట్ థింగ్. హౌ ఐ లుక్ ఎట్ మైసెల్ఫ్ ఈస్ సంథింగ్. దాన్ని నేను చాలా జాగ్రత్తగా చూసుకుంటా. సో, అవతల ఎవరైనా ఒక సినిమాని విమర్శిస్తున్నాడు నా ప్రాబ్లమ్ కాదు గానీ, వాడు ఎవడైనా వచ్చి ఇలా తీస్తే సినిమా ఉంటదని చెప్పమనండి.
మీరు మీరు ఆలోచించండి, ఎలా చెప్తే అంత బాగుంటుంది మీకు. ఎవరైనా వచ్చి ఇప్పుడు రానుంది మన సంక్రాంతి అయిపోయింది, ఇప్పుడు సమ్మర్ వస్తుంది. సమ్మర్లో ఆడియన్స్ మైండ్ సెట్ ఎలా ఉంటుంది, దానికి ఇలాంటి సినిమా తీయండి, ఇలా కథ ఎలా ఉండండి అని ఎవరైనా చెప్పానండి. చెప్తే ఆడే తీసుకుంటాడు కదా, తీయమనండి. నేను అక్కడికి వస్తా ఫైనల్గా. యా, మనం ఏదైనా ఇప్పుడు మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్పి ముగించేస్తా. మనం ఇప్పుడు ఏదైనా హోటల్ నుంచి ఏదో తెప్పించాను, మీరు కొంచెం లేట్గా వచ్చారు ఏమండి, మీరు మీతో పాటు ఒక 8 మంది మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫ్రెండ్స్ వచ్చారు, మీకోసం నేను అన్నీ తెప్పించా, మీరు లేట్ అయిపోయారు, అదేమో చల్లారిపోయింది. నేనేంటి ఇదంతా మళ్ళీ వేడి చేసి మీకు ఇద్దాం అన్న దాంట్లో నాకు ఫోన్ కాల్ అటెండ్ అవ్వాలి, ఎవరో ఒక విఐపి ఫోన్ చేశాడు, మీరు ఉండండి, ఇది చిన్న ప్రాబ్లం ఉంది, నేను వచ్చి మీకు వడ్డిస్తాను, నేను వచ్చాక తిందాం అన్నాను. మీరు ఫస్ట్ వచ్చి ఓపెన్ చేసి వాసన చూస్తారు. ప్రాబ్లం ఉంది అన్నాను కాబట్టి అంత వాసన వచ్చినట్టు మీకు అనిపిస్తుంది, కంపు కొడుతున్నట్టు. ఏముంది ప్రాబ్లం అన్న ఒకటి తింటాడు, ప్రాబ్లం ఏదో ఉందనుకుని ఆడు ఉప్పు తక్కువ ఉందా అని ఫిక్స్ అవుతాడు, ఉప్పు తక్కువ ఉన్నట్టుందని. ఇంకోటి కారం ఎక్కువైంది అంటాడు, ఇంకోటి పులిపేదో అయింది అంటాడు, ఇంకోటి ఏదో పలచబడిపోయింది అంటాడు. ఇవేవి సమస్యలు కాదు యాక్చువల్గా. నా సమస్య ఏంటి, వేడి చేసి తినాలి. యు గెట్ వాట్ ఐమ్ సేయింగ్. సో ఒక అనుమానం క్రియేట్ చేస్తే, వెళ్తున్నారా సినిమాకి చూడండి, నేనైతే సజెస్ట్ చేయను, నాకైతే ఎక్కలేదు. ఇంకోటి ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది రివ్యూ రైటర్స్ మీరు చూడండి, వాళ్ళు ఏ క్లాసిక్ నేను పట్టుకుని ఎండగట్టేస్తుంటారు. శంకర్ ప్రసాద్ నాకేం పెద్ద ఎక్కలేదండి, అదేం సినిమా పెద్ద లేదు, మణరత్నంలో చేయలే అండగానే ఆడి ఉద్దేశం అది. అంటే ఇక్కడ వాడిని మనం ఎలా అర్థం చేసుకోవాలంటే, వాడికి మహాత్ములు నాకు శ్యామ్ బెనగల్ సినిమాలు, సత్యజిత్ రే కూడా పెద్దగా నచ్చవు నాకు అని ఆడేదో ఒక రోమన్ పాలెన్స్కి ఏవో విచిత్రమైన పేర్లు చెప్తుంటారు. అంటే వీడు ఆ స్టాండర్డ్ చెందినోడు. ఇండియన్ సినిమా అంటే నాకు సారీ అండి, నేను ఎక్కువ తెలుగు సినిమాలు చూడను, చాలామంది మాట్లాడుతుంటారు ఇలా, మీరు యాక్టర్ అంట కదా అంటే అవునండి, సారీ నేను తెలుగు సినిమాలు ఎక్కువ చూడను. ఓకే, తప్పేం లేదు, ఓకే దానికే ఉందండి. అన్నీ తెలుగు సినిమాలు మాట్లాడుతుంటాడు. మొన్న వచ్చిన సినిమా అదే శంకర్ ప్రసాద్, ఆ హుక్ స్టెప్ బాగా హిట్ అయినట్టుంది, ఇది ఆఫ్టర్ 2-3 డ్రింక్స్. ఎందుకు వచ్చిన కష్టం నీకు ఇది, ఏమైపోయింది, మీ సినిమాలు చూస్తాను నేను గుర్తుపెట్టాను రా బాబు అండి. ఏంటంటే మీరు ఈ మధ్య కనబట్లేదు, ఏ సినిమాల్లో మీకు పెద్ద ఆఫర్లు వస్తున్నట్లేవు ఇప్పుడు అని ఒక మనిషి నన్ను మొన్న అడిగాడు. నా కెరియర్లోనే బిజినెస్ సీజన్ ఇది, నేను ఇంత మాట ఏం చెప్తాం అలా అంటే, ఇప్పుడు మీరు పలానా కోర్టులో చేశారు, మీరు నచ్చలేదండి, మీ బదులు ఇంకెవరు ఉంటే బాగుంది, అది వేరు. ఏంటి మధ్య అసలు సినిమాలు ఎక్కడ కనబట్టలేదు మీరు, ఐ థింక్ యువర్ గుడ్ యాక్టర్, బట్ ఏదో బాగా టఫ్ టైం నడుస్తున్నట్టుంది కదా అంటే వాడు ఏం ఎక్స్పెక్ట్ అవును సార్, అంత కష్టంగా ఉంది సార్, సినిమాల్లో రాజకీయాలు అయిపోతున్నాయి సార్, అందరు తొక్కేస్తున్నారు సార్, ఈ క్యాస్ట్ గొడవలు ఎక్కువ, అన్నీ ఎక్కువైపోయాయి, ఆడు మనం ఓదార్చాలి, అది వాడి ఉద్దేశం. అంతేగాని నేను ఇక్కడ చాలా హ్యాపీగా ఉన్నానండి, ఈ మధ్య బ్యాంక్ బ్యాలెన్స్ బాగా పెరిగింది, బాగా డబ్బులు వచ్చాయి, అది ఎక్స్పెక్ట్ చేయండి. ఇది ఒకటి. రెండోది, నేను ఇది మల్టిపుల్ టైమ్స్ విన్న తర్వాత మనకి ఎక్కడ దొరుకుతారంటే లిఫ్ట్లో, కార్ పార్కింగ్లో అక్కడ దొరుకుతారు ఈ క్రౌడ్. నేను అడగడం మొదలుపెట్టా, లిఫ్ట్ ఎక్కుతాం, మాది 17వ అంతస్తు, ఆడు ఎక్కడి నుంచి వస్తాడు, లేదా ఇక్కడి నుంచి 17కి వెళ్తాడు, ఈ మధ్యలో జరిగే కాన్వర్జేషన్ ఇది. ఐ థింక్ మీరు మధ్య బాగా ఆఫర్ లేవనుకుంటా కదా, అమృత సీరియల్ తర్వాత ఇప్పటిదాకా నేనేం చేయకుండా అసలు ఏమన్నా ఫ్లాట్లో సరే ఓకే, ఏ సినిమాలు చూశారు ఈ మధ్య, అదే కోర్టు చూసారా, చూడలేదండి. శంకర్ ప్రసాద్ లేదు, చూడలేదండి. శంబాలో చూసారా, చూడలేదండి. ఛాంపియన్ చూసారా, చూడలేదు. మరి సరే ఈసారి నుంచి మీరు ఏ సినిమా చూస్తారు చెప్పరా, అందులో యాక్ట్ చేస్తాను అనడం మొదలెట్టా.